అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు, ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అంటే 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్ని నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంటే కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు వాళ్ళ ముందు పనికి రావాలన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల, కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, PDF చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మేషరాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూస్తూ, మేషరాశి వాళ్ళకి చాలా పెద్ద విషయం ఏంటంటే శుక్రుడు ఇప్పుడు మారాడు. ఏంటయ్యా మేషరాశికి శుక్రుడికి సంబంధము అని చాలామంది అడుగుతారు. అయ్యా అసలు మేషరాశికి డబ్బు ఇచ్చేదే శుక్రుడు. డబ్బు ఏమిటి, కుటుంబ సంతోషం ఏమిటి, చదువు, తెలివితేటలు అన్నీ ఇచ్చేది ఆయనే. అసలైన విషయం ఇంకోటి, భార్యని తెచ్చిపెట్టేది కూడా ఆయనే, భాగస్వామిని ఇచ్చేది ఆయనే, పార్ట్నర్షిప్లో లైఫ్ ఇచ్చేది ఆయన్నే, ప్రేమికులను కలిపేది ఆయన్నే, దూరంగా ఉన్న భార్యాభర్తను కలిపేది ఆయనే. మరి అంత ఇంపార్టెంట్ గ్రహం ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చిందంటే ఇది ఎంత గొప్ప అండి. కాబట్టి మేషరాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి.
ధనం విపరీతంగా వస్తుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది, పిల్లల చదువులో మంచి పురోగతి, అలాగే భార్యాభర్తలు పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడము, అలాగే ఎంగేజ్మెంట్లు, మాఘమాసానికి పెళ్లి ముహూర్తాలు, పెళ్లి రోజులు ఖరారు చేసుకోవడాలు, తర్వాత దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటాలు, అన్ని రకాలుగా అనమాట చాలా అద్భుతాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలతో ఈ వారమంతా సంతోషంగా ఉంటారని మేషరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క మార్పు వల్ల తెలియజేస్తున్నా. మరి కుజుడు ఎలా ఉన్నాడు అంటే కర్కాటకంలో నీచ స్థితిలో కూర్చున్నాడు, కాస్త బలహీనంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? బాగా బలంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామేమని మంత్రాన్ని రోజు 7 సార్లు జపం చేయాలి. ఎక్కువైతే 108 సార్లు కూడా జపమాల పెట్టుకొని చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు చాలా మంచిది. తెల్ల పగడము అనే రాయిని ఉంగరం వెలిగి ధరించడం కానీ మెడలో డాలర్గా పెట్టుకొని మంత్రాలు చదవండి. మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో నరసింహస్వామి గుళ్ళో వెళ్ళి పూజారికి ఇచ్చి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకోండి. సూపర్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సుఖాలు సంతోషాలు ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. తక్కువ మంది స్నేహితులు, తక్కువ మంది రిలేషన్ కలిగి ఉంటారు. ఈ వారం అంతా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే ఈ వారంలో కానీ చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు చంద్రుడి ప్రయాణం ఉందన్నమాట. అయితే మధ్యలో కొన్ని రోజులు మనకి చంద్రుడు అష్టమంలో ముందుగా ఉండడం, సోమ మంగళవారాలు మనం ఏది పని చేసినా అంతగా కలిసి రాకపోవటం, బుధవారం నుంచి అద్భుతంగా కలిసి రావటం, ఇవన్నీ ఈ యొక్క తిథుల వల్ల జరుగుతూ ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు దొరికించుకోవటం, వాళ్ళు అడ్మిషన్ దొరకడం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క మీ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా ఉంటాయి. మరి వాతావరణం శీతలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అగ్నికి సంబంధించిన వాళ్ళు, మేషరాశి అంటేనే అగ్ని రాశి, మరి వాళ్ళకి శీతలం వచ్చిందంటే విపరీతంగా జలుబులు, దగ్గు, ఇవన్నీ ఎక్కువ కఫాలు అవి ఉంటాయన్నమాట. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. చెప్పాను కదా మీకు ఆ అదృష్టం అనేది ఈ వారం ఎంత బాగా కలిసి వచ్చిందంటే మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా 10 మందిలో మీరు ముందు ఉంటారనమాట. సెలక్షన్ అన్నిట్లో కూడా, ఆఫీస్లో కానీ బయట కానీ ఇంట్లో కానీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం, పెద్దల మన్ననలు తెచ్చుకోవటం, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావటం, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటాలు, అన్ని రకాలుగా పదవి లాభాలు ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ వర్గం వాళ్ళకి చెప్పుకోదంత గొప్ప వారంగా కూడా చెప్పాలి రాజకీయంగా కూడా. ఎందుకంటే సూర్యుడు అటు అందరూ కూడా శని కుజుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రంగంలో ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా బాగుంది, మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది. మరి ఖర్చుల విషయానికి వస్తే మంచి శుభకార్యాలకి బాగా ఖర్చు పెడతారని చెప్పేసి ఆల్రెడీ ఉంది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ యొక్క దశ అంతర్దశ ఇవన్నీ ఏం తెలుస్తుందో తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్.